ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పరిశుద్ధ దినం, మన ప్రభుని ఆరాధించే దినం, ఆయన సన్నిధికి కుటుంబ సమేతముగా వెళ్ళి ఆయనను గణపరిచే దినం. ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. ఇది మనకెంతో ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 14వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాలం ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆయన నరులను పరిశీలన చేయుచు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడంట. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని. ఈ పరిశుద్ధ దినము వివేకము కలిగి దేవుణ్ణి వెదికే వారిని ఆయన ఆకాశము నుండి పరిశీలన చేస్తా ఉన్నాడు. ఆదివారమే అన్ని పనులు పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది క్రైస్తవులుగా పిలువబడేవారు. ఆదివారమే అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు కదండి. ఆదివారమే రెస్ట్ తీసుకుంటారు. మిగిలిన 6 దినాల్లో ఒక్కరోజు కూడా డ్యూటీ మానరు, ఎందుకంటే శాలరీ కట్ చేసేస్తారు. అదే దేవుని సన్నిధి అయితే ఎంతో సునాయాసనంగా మరి దేవుని సన్నిధి మానివేసి ఇంట కూర్చుంటూ ఉంటారు. అందుకే అంటున్నాడు దేవుడు, వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని ఆయన మరి చూడండి నరులను ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు జ్ఞానవంతుడుగా వివేకము కలిగిన వ్యక్తిగా దేవుని వెతికే అనుభవంలో ఉండాలని ప్రభు మరి ఒకసారి ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను వెతికేవారు, అవును ఆయన అంటున్నాడు కదా, శ్రద్ధగా వెతుకు వారికి నేను సమీపముగా ఉంటాను. నిజముగా నన్ను వెతికే వారికి, నిజముగా మొరపెట్టే వారికి నేను చాలా సన్నిహితంగా ఉంటాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఈ పరిశుద్ధ దినము మనం పరిశుద్ధంగా ఆచరించాలి. మనము దేవుని సన్నిధికి వేగిరపడాలి. అందరికన్నా ముందు నేను నా దేవుని సన్నిధిలో నా ప్రభువుని ఎదుర్కోవాలి, నా ప్రభువుని ఆరాధించాలి, నా ప్రభువుని వెదకాలి, నా ప్రభువుని గణపరచాలి, ఆయన ప్రేమను నేను పొందుకోవాలి. గడిచిన 6 రోజులు ఆయన నన్ను కాపాడాడు. నా ప్రయాణాల్లో, నా చదువులో, నా జాబ్లో కదండి, నా బిజినెస్లో, నేను కలిగిన పరిచర్యలో, ప్రతి విషయంలో ఆయన చేసిన మేలు, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి నేను నా ప్రభువుని కనపరచాలి, నా ప్రభువుని మహింపరచాలి, హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి అని వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము ఏమాత్రం నిర్లక్ష్యం చేయక, అలక్ష్యం చేయక. అందరూ అంటూ ఉంటారు, 6 దినాలు మరి లేచి డ్యూటీకి వెళ్తున్నాము, ఆదివారం రెస్ట్ తీసుకోకూడదా, ఆదివారం కూడా వెళ్ళిపోవాలా దేవుని సన్నిధికి కదండి. అవును, ఇది పరిశుద్ధ దినము. పరిశుద్ధ జనాంగముగా, యాజక సమూహముగా, రాజులైన యాజక సమూహముగా, ఆయన సొత్తైన ప్రజలంగా చేరి ఆయనను ఆరాధించాలి సంఘముగా. ఆయన 7వ దినము విశ్రాంతి దినము. పరిశుద్ధంగా దీనిని మనం ఆచరించాలి. 6 దినాలు ఎంతో జాగ్రత్తగా ఆచరిస్తావు కదా నీ వ్యక్తిగత పనులకు. 7వ దినము అతి పరిశుద్ధంగా దేవుని సన్నిధిని నీవు కనబడాలి. తద్వారా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, తద్వారా ప్రభు నీకు విడుదలిస్తాడు, తద్వారా నీ సమస్యలన్నిటి నుంచి నీకు విడుదల, అవును నెమ్మది, సమాధానము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులోనే గొప్ప ఆశీర్వాదం ఉన్నది. దీన్ని గ్రహించరు. దేవుని సన్నిధికి ఒక దినం వెళ్ళకపోతే ఏం కాదు, కానీ ఒక దినము జాబ్కు వెళ్ళకపోతే, ఒక దినము కాలేజ్కి వెళ్ళకపోతే నష్టము కలుగుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిని ఒక దినము మానుట వలన అది, అవును ప్రియ దేవుని బిడ్డలారా, అది తీరని నష్టం, అది తీరని మరి అది ఒక మనలను భయంకరమైన అనుభవంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నది. ఆయన కృప లేకుండా
ఆయన దీవెన లేకుండా, ఆయన సంరక్షణ లేకుండా ఒక క్షణమైనా మనం బ్రతకగలమా? మన ఉద్యోగాలలో, మన వ్యక్తిగత పనులలో ఎంత వేగిరపడుతూ ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చేసరికి చాలా మందికి చులకన. ఏం కాదులే, ప్రభు ప్రేమిస్తాడులే, ప్రభు కనికరిస్తాడులే, ప్రభు కృప చూపుతాడులే అని ఆయన కృపను మనము నిరర్ధకం చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. ఆకాశము నుంచి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడు. ఆయన పరిశీలన చేసే సమయంలో నిన్ను, నన్ను, మనందరినీ చూచి నా బిడ్డలు నన్ను వెతుకుతూ ఉన్నారు, నా ఎడల ఆసక్తిని కనుపరుస్తూ ఉన్నారు, నా సన్నిధికి రావడానికి వారు తృష్ణ కలిగి ఉన్నారు అని ప్రభు సంతోషించేలాగా మన ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకుందాం, బలపరుచుకుందాం, పరిశుద్ధపరుచుకుందాం. ప్రభు కోరే విధంగా, ప్రభు మెచ్చే విధంగా, ప్రభు ఆగ్రాణించే విధంగా మన ఆరాధన అర్పణ ఆయనకి చెల్లిద్దాం. తద్వారా ప్రభు అంటున్నాడు, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన సన్నిధిలో. అటువంటి గొప్ప ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా లభించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభు, ఈ ఉదయ కాలము, ఈ పరిశుద్ధ దినము వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని ఆకాశము నుంచి నరులను పరిశీలన చేసే అనుభవంలో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ నిన్ను వెదుకుటలో, నీ సన్నిధిని వాంఛించుటలో, నీ సన్నిధిని తృష్ణ కలిగి ఉండుటలో నీ బిడ్డలను దీవించండి. అవును ప్రభు, ఏ మాత్రము నీ సన్నిధిని నైనా వెనక వేయకుండా, నీ సన్నిధిని నిర్లక్ష్య పెట్టకుండా నిన్ను ఆరాధించుటలో, నిన్ను ఘనపరచుటలో, కుటుంబముతో కలిసి నిన్ను మహిమపరచుటలో నీ బిడ్డలు వేగిరపడాలి. వెతుకుతున్నావు. అవును ప్రభువా, నాయనా శ్రద్ధ కలిగిన వారి ఈ విషయంలో, అవును నాయన, నేను సమీపముగా ఉంటానంటున్న దేవుడవు ప్రభువా. శ్రద్ధతో నిన్ను వెతికే వారికి అయ్యా నీవు పిలవగానే పలికే దేవుడవు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడవు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా నీ యొక్క కృపను నిరర్ధకం చేసుకోకుండా ప్రతి బిడ్డ కూడా తండ్రి ఈ పరిశుద్ధ దినము సమృద్ధికరమైన దీవెన పొందుకోవాలి. వారి ఉద్యోగముల కన్నా, వారి వ్యాపారముల కన్నా, వారి చదువుల కన్నా, వారి కార్యక్రమముల కన్నా నా దేవుని సన్నిధి ఈ పరిశుద్ధ దినము ఆయనను ఆరాధించుటయే నాకు ప్రాధాన్యత అనే ఆ అనుభవములో నీ బిడలను నడిపించండి. ఈ మాటలు విన్న ప్రతి బిడను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. నిన్ను ఆరాధించుటలో, నిన్ను గణపరచుటలో ముందు ఉన్న అనుభవంలో వారి సమస్యల నుంచి వారికి విడుదల, వారి రోగముల నుంచి వారికి విడుదల, ప్రతి విధమైన బంధకాల నుంచి వారికి విడుదల అన్న అయా అనుభవం వారికి తెలియచేయండి. ప్రభువా, నీ బిడలను ఆశీర్వదించి దీవించి నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you.